బాడీగార్డ్ సినిమాల హీరో వెంకటేషు కమిడియన్ ఆలి ఇద్దరు లేడీస్ హాస్టళ్లకు లేడీ గెటప్ వేసుకొని పోతారు. యాదుకున్నది అనోళ్ళ సేమ్ గట్లనే మన హైదరాబాద్లో కూడా ఒక ఆయన గట్లనే లేడీస్ హాస్టళ్లకు పోయిండు. కాకపోతే వెంకటేష్ ఆలి లెక్కన లేడీ గెటప్ ఈయన వేసుకోలేదు, మామూలుగానే వేయిండు. మరి వెంకటేష్ అంటే అమ్మాయి కోసం ఆడోళ్ళ హాస్టల్కి పోయిండు. మరి వీడు కూడా అందుకేనా అంటే ఏమో చూద్దాం పాండ్రే. చూసినరా వెంకటేష్ అలీ కదా సినిమాలో నక్కి నక్కి లేడీస్ హాస్టల్లోకి పోయినట్టే వీడు కూడా ఎట్లా పోతున్నాడో ఈయన వాలకం చూస్తుంటే నో డౌట్ ఏదో పిల్ల కోసమే పోతున్నాడు, లేకుంటే ఆడోళ్ళ హాస్టల్లోకి ఎందుకు రిస్క్ చేసిపోతాడబ్బా అని అనుకుంటున్నారు కదా. కాకపోతే వీడు పోయింది అమ్మాయి కోసం కాదు, దొంగతనానికి. అందుకే ఇట్లా ఈ ఒక్క హాస్టల్కే కాదు ఇంకో హాస్టల్లకు కూడా వచ్చిండు. రోడ్డు మీద అటు ఇటు తిరిగిండు, ఎవ్వలేంది చూసిండు, గోడ దునికిండు, లోపల వచ్చిండు. కొద్దిసేపటికే మళ్ళీ అదే గోడ దునికి ఆడోళ్ళ హాస్టల్ నుంచి బయటకు వచ్చిండు. మళ్ళీ ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ మధురానగర్లో ముచ్చట. ఈ రెండు హాస్టళ్లలో వచ్చి 2 ల్యాప్టాప్లు ఎత్తుకపోయిండట వీడు. అవి 2 ఇద్దరు అమ్మాయిలయ్యట, ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళేనట. ఇక వెంటనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తే ఇగో ఈ దొంగని భాగవతం అంతా బయటపడ్డది అన్నట్టు. మరి ఈడే ఓడో దగ్గరోడే అయ్యి ఉండవచ్చు, లేకుంటే గంత ధైర్యంగా హాస్టల్ ఎట్లా చూస్తాడు, లోపలికి పోయి ఆ ల్యాప్టాప్లు ఎట్లా ఎత్తుకొస్తాడు అని కొందరు అనుమానం పడుతున్నారు. మరి దొరికినాక ఈ ల్యాప్టాప్ల దొంగని లాగుల తొండలు జొర్రగొడతాయి కానీ ఇంకోసారి ఇటువంటి పనులు చేయకుండా ఉంటాడు.